విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఆ హామీలను ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదన్నారు. దీనిపై కమిటీ వేస్తామంటే కాలయాపన జరుగుతోందని, వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంతన్నా చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమం చేసింది బట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. మేమందరూ పోరాటం చేయబట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలిచింది లేదు, జెండా ఎగిరింది లేదు. అక్కడి నుంచి ఓడిపోయిన నేతకు మంత్రి పదవి కట్టబెట్టినా ఫలితం లేకపోయింది. 2014 నుంచి అక్కడ తగిలిన ఎదురుదెబ్బలు, వరుస ఓటములతో వైసీపీ అధిష్టానం విసిగి వేసారిపోయింది. ఎంతమంది నేతలను మార్చినా ఫలితం లేకపోవడంతో ఈసారి కులాల కూడికలు, తీసివేతల ఫార్ములాను అప్లై చేసింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను ఇన్ఛార్జ్గా నియమించింది. మరి ఈసారైనా ఫలితం దక్కేనా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేత? 2014 నుంచి అదే తీరు. వరుసగా 3 సార్లు ఓటమి. వైసీపీ హైకమాండ్ సతమతం. రేపల్లెలో వైసీపీని గెలిపించే గోపాలుడేడి? అతడే రేపల్లె కృష్ణుడా? రేపల్లె వైసీపీలో జోష్ నింపేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. గత ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయాలు కలిసి రాకపోవడంతో మరోసారి మార్పులు చేర్పులు మొదలుపెట్టింది. గతంలో ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని తప్పించి మరొకరిని ఇన్ఛార్జిగా నియమించింది. ఆర్థిక అంశాలతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఇన్ఛార్జి నియామకం చేపట్టారు. రేపల్లె నియోజకవర్గంలో వరుస ఓటములను తప్పించి గెలుపు దిశగా అడుగులు వేయాలన్న ఉద్దేశంలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూచినపూడి నుంచి మోపిదేవి వెంకటరమణ రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మోపిదేవి వెంకటరమణ టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్పై విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం బీసీలకు అనధికారిక రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిపోయిందట. టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ గౌడ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2014లో వైసీపీలో చేరిన మోపిదేవి రేపల్లి నుంచి పోటీ చేసి అనగాని చేతిలో ఓడిపోయారు. 2019లోనూ మరోసారి వీళ్ళిద్దరే తలపడినా మోపిదేవికి ఓటమి తప్పలేదు. వైసీపీ 151 సీట్లు గెలిచిన సమయంలోనూ మోపిదేవి రేపల్లి నుంచి గెలుపొందలేకపోయారు. అయితే మోపిదేవి ఓడిపోయినా ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిని కట్టబెట్టారు జగన్. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మోపిదేవిని ఎంపీగా చేసి రాజ్యసభకు పంపారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం వరుసగా 2 సార్లు ఓటమి పాలైన మోపిదేవికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఈపూరి గణేష్ ను గత ఎన్నికల్లో బరిలోకి దించారు. మాజీ ఎమ్మెల్యే తనయుడు, ప్రముఖ డాక్టర్ అయిన గణేష్ నియోజకవర్గంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. మోపిదేవి కూడా పూర్తిగా సహకరించకపోవడం, కూటమి గాలి బలంగా వీచడంతో గణేష్ ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ క్యాడర్ కు గణేష్ దగ్గర కాలేపోయారట. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడంతో క్యాడర్లో అసంతృప్తి పెరిగిపోయిందట. మరోవైపు 2024 ఎన్నికల తర్వాత మోపిదేవి వెంకటరమణ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. వరుస విజయాలతో టీడీపీ బలం పెరగడంతో పాటు అనగాని సత్యప్రసాద్ను మంత్రి పదవి వరించింది. రెవెన్యూ మంత్రిగా అనగాని దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో రేపల్లెలో టీడీపీతో ఢీ అంటే ఢీ అనే నేత కావాలని అధిష్టానంపై వైసీపీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చారట.
గణేష్ పెద్దగా ప్రభావం చూపడం లేదన్న నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధిష్టానం నియోజకవర్గంలో ఇన్ఛార్జిని మార్చడానికే మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే గౌడ్ సామాజిక వర్గానికే చెందిన పీట నాగమోహన్ కృష్ణ వైపు మొగ్గు చూపింది. నగరం మండలం పీటవారిపాలెంకు చెందిన మోహన్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఆర్థికంగా బలవంతుడు కావడంతో పాటు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వైపు వైసీపీ హైకమాండ్ మొగ్గినట్లు తెలుస్తోంది. ఆయననే రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. రేపల్లెలో గౌడ్, మత్స్యకార సామాజిక వర్గాలతో పాటు కాపులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. నాగమోహన్ కృష్ణ రాకతో గౌడ్ సామాజిక వర్గ ఓట్లలో చీలిక తేవడంతో పాటు కాపులను తమ వైపు తిప్పుకుంటే ఈసారి ఖచ్చితంగా గెలుపు సాధించవచ్చన్న ఆలోచన వైసీపీ అధిష్టానంలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రేపల్లె నియోజకవర్గంలో కూడా భారీగా మార్పులుంటాయని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రేపల్లె మాత్రం బీసీలకు పెట్టని కోటగా ఉంది. ఎన్ని మార్పులొచ్చినా వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి బీసీ నేతలే బరిలో దిగుతారంటున్నారు. దీంతో ముందస్తుగానే వైసీపీ బలమైన అభ్యర్థికే ఇన్ఛార్జి పదవి ఇచ్చినట్లు పార్టీ క్యాడర్ భావిస్తున్నారట. అధిష్టానం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోహన్ కృష్ణ నిజం చేస్తారా? ఇక 3 సార్లు ఓడిపోయిన రేపల్లిలో వైసీపీని ఈసారైనా మోహన్ కృష్ణ గెలిపిస్తాడో లేదో చూడాలి. తెలంగాణ బీజేపీలో కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? అవే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయా? ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. మీరు కాంప్రమైజ్ అయితే పార్టీ నో కాంప్రమైజ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమల దళంలో కలకలం రేపుతున్నాయట. ఇంతకీ అభయ్ పాటిల్ టార్గెట్ ఎవరు? పార్టీలో కాంప్రమైజ్ అవుతున్న నేతలెవరు? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు తలనొప్పిగా మారిందట. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలతో చేతులు కలిపి అధికారం పంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీరియస్ గా ఉన్న హైకమాండ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ద్వారా గట్టి సంకేతాలు పంపింది. గ్రేటర్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పరుష పదజాలంతో విరుచుకుపడ్డారట. పార్టీ లైన్ దాటి ఎవరైనా ప్రైవేట్ డీల్స్ కుదుర్చుకుంటే సహించేది లేదని, అధిష్టానం కన్ను అందరిపై ఉంది అంటూ వార్నింగ్ ఇచ్చారట. నియోజకవర్గంలో పట్టు కోసం లేదా కాంట్రాక్ట్లు, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు అధికార కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరిస్తున్నారని అభయ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారట. మీ ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడతారా అంటూ ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో క్యాడర్ కష్టపడుతూ ఉంటే నాయకులు మాత్రం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడడం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనకాడబోమని హైకమాండ్ సంకేతాలిచ్చిందని టాక్. గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షలుగా మారాయి. ఈ నేపథ్యంలో లోపాలను సరిదిద్దుకోవడమే లక్ష్యంగా ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. వ్యక్తిగతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎక్కడెక్కడ లోపాలున్నాయో సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారని చెబుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారట. మొత్తానికి కాంప్రమైజ్ పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి దూకుడుగా ముందుకు వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరి హైకమాండ్ వార్నింగ్ తోనైనా నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం కూటమికి చెందిన 2 పార్టీల నేతల మధ్య పోరు నడుస్తోందట. వాళ్ల అంతర్గత పోరుతో 2 పార్టీల క్యాడర్ కకావికలమవుతోందట. సీనియర్ పార్టీ లీడర్ గా ఆధిపత్యం చెలాయించాలని ఒక నేత చూస్తే ఇక్కడ నాకు పట్టుంది అని ఉడుం పట్టు పడుతున్నారట జూనియర్ పార్టీ లీడర్. అయితే సీనియర్, జూనియర్ పార్టీల పేరుతో ఇద్దరి మధ్య నడుస్తున్న పంచాయతీతో అక్కడ అసలే బలంగా ఉన్న వైసీపీ మరింత బలంగా తయారవుతోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? రాజంపేటలో రాజు వర్సెస్ రాజు, టీడీపీ వర్సెస్ జనసేన. చాప కింద నీరులా విస్తరిస్తున్న జనసేన రాజు, సొంత వారికే ప్రాధాన్యమిస్తున్న టీడీపీ రాజు. కూటమి పోరు, వైసీపీ జోరు.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య అంతర్గత పోరు చాప కింద నీరులా సాగుతోందట. అటు టీడీపీ ఇన్ఛార్జ్, ఇటు జనసేన ఇన్ఛార్జ్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఇద్దరి మధ్య మొదలైన ఆధిపత్య పోరు నియోజకవర్గంలో కూటమిని దహించి వేస్తోందట. టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న జగన్మోహన్ రాజు పార్టీ క్యాడర్ ను కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారని ఆ పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారట. అంతేకాకుండా సొంత వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గంలో కూటమి నేతలను కలుపుకుని పోవడం లేదని లోకల్ టాక్. ఇక రాజంపేట నియోజకవర్గంలో టీడీపీతో పాటు జనసేనకు కూడా సామాజిక వర్గ పరంగా పట్టుంది. అందుకే కూటమిని కలుపుకొని జగన్మోహన్ రాజు ముందుకు సాగడం లేదని ఒంటెత్తు పోకడలతో వెళ్తుండటంతో రాజంపేట కూటమిలో కుంపటి రగులుతోందట. అది రచ్చరచ్చగా మారుతోందట. ఇక జనసేన నేత శ్రీనివాసరాజు టీడీపీలో జరుగుతున్న అంతర్గత పోరును క్యాష్ చేసుకునే పనిలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఆయన తన పని తాను చేసుకుంటూనే జనసేన కేడర్ తో పాటు టీడీపీ నుంచి వచ్చే వాళ్లను కూడా జనసేనలో కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. అయితే ఇది కొంతమంది టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదని జనసేన శ్రేణులు భావిస్తున్నాయట. జగన్మోహన్ రాజు, శ్రీనివాసరాజు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లైనా వాళ్ళిద్దరికీ పోసగడం లేదని చెప్తున్నారు. టీడీపీ నుంచి కొంతమంది జనసేన వైపు వెళ్లడంతో తమను దెబ్బతీయడానికే శ్రీనివాసరాజు వర్గం ఇలా చేస్తుందని జగన్మోహన్ రాజు వర్గం ఆరోపిస్తోంది. అయితే వాళ్ల పనితీరుతో విసిగిపోయిన వాళ్లు తమ వైపు వస్తున్నారని, దాన్ని సరిదిద్దుకోవడం చేతకాక తమ మీద బురద చల్లుతున్నారని శ్రీనివాసరాజు వర్గం ఆరోపిస్తోందట. కూటమి పార్టీలకు బలమైన కేడర్ ఉన్న రాజంపేటలో ఇద్దరు నేతలు వాళ్ల అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ఒకే తాటిపైకి వస్తే వైసీపీకి పోటీ ఇవ్వగలమని, లేదంటే కూటమికే నష్టం తప్పదని రెండు పార్టీల కేడర్ వాపోతున్నారట. డీలిమిటేషన్ ఈ మాట వినగానే తెలంగాణ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయట. అన్ని రాజకీయ పార్టీల నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఆరా తీస్తున్నారట. కొత్తగా కూడికలు తీసివేతలు చేసుకొని ఆశల పల్లెకిలో ఊరేగుతున్నారట. అయితే తమ సిట్టింగ్ సీటు మహిళా రిజర్వేషన్ అయితే ఏం చేయాలి, ఉన్న రిజర్వేషన్ ఊడితే ఏం చేయాలి అనే దానిపై కూడా పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోందట. ఇప్పటిదాకా ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయని నేతలు తమకు అవకాశం వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారట. అయితే డీలిమిటేషన్ తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అదిగో కుర్చీ, ఇదిగో కర్చీఫ్. సీటు కావాలా నాయనా? డీలిమిటేషన్ ఆశల పల్లకీలో నేతలు. సీట్ న్యూస్ పై లీడర్ల లెక్కలు. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు 50% మేరకు పెరుగుతాయని కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చిందంటున్నారు. దీంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ అంశంపై జోరుగా చర్చ నడుస్తోందట. ఇక డీలిమిటేషన్ తో పాటు 33% మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని చెబుతుండటంతో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపై నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఒకవేళ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల రిజర్వేషన్లు తారుమారైతే ఏం చేయాలనే దానిపై ఇప్పటి నుంచే స్కెచ్ రెడీ చేస్తున్నారట మరికొందరు నేతలు. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు డీలిమిటేషన్ జరిగితే తెలంగాణలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ స్థానాలు 179 అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక 17 లోక్సభ స్థానాలు 26 కాబోతున్నాయట. దీంతో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రాజకీయ నేతలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అయితే తెలంగాణలో చాలా అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయనే టాక్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు తమ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నారట. తమ కుటుంబంలోనే మహిళలను బరిలో దించడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారట. ఇక డీలిమిటేషన్ తో తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి ఎక్కువ లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందనే చర్చ కూడా జోరుగా సాగుతుందట. దీనిపై ఆయా రాజకీయ పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. దాంతో పాటు బీజేపీ కూడా బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఇక సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలతో పాటు కవిత పెట్టబోయే కొత్త పార్టీ, తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా తామున్నామంటున్నాయి. మరోవైపు డీలిమిటేషన్ జరిగితే తమకు ఛాన్స్ వస్తుందని కొత్త నేతలు సంబరపడుతుంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పరిస్థితి ఏంటని సిట్టింగులు ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి డీలిమిటేషన్ అంశం సిట్టింగ్లను కలవరపెడుతుండగా ఇప్పటి వరకు అవకాశం రాని నేతలకు మాత్రం తెగ ఆనందం కలిగిస్తోందట.
అయితే అసెంబ్లీ లోక్సభ స్థానాల పెంపుతో ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.